Okay. So అనలిటిక్స్ చూద్దాం మనం ఇవాళ. ఓకే. ఓకే. సో గూగుల్ అనలిటిక్స్ అనేది ఇంపార్టెంట్. అది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాము. సో లెట్ మీ ఫోకస్ ఆన్ ద సేమ్ winchatsupport.com. And you have this Google Search Console. కామా పెట్టాను నేను అక్కడ, ఎందుకంటే కొంచెం మనము కొద్దిగా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అనమాట వర్క్ అనేది. ఓకే. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా, నీకు అలవాటు అవుతుంది కదా. నేను 6 చేసా అన్నావు కదా డిఫాల్ట్గా. నేను సిక్స్ పేజ్ సారీ ఎన్ని 16 పేజెస్ 16. చేశా అని చెప్పాను నిన్న. నిన్న 15 చేశాను. 16 అండ్ బిఫోర్ దట్ పేజెస్ 6 పేజెస్. యా. సో ఫైన్. సి నీకు ఎంత టైం పట్టింది 16 పేజెస్ చేయడానికి? సో అంటే టైం క్యాల్కులేట్ చేయలేదు, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ యూజింగ్ అంటే యాజ్ 1 చాట్ hour జీపీటీ. పట్టిందా, 2 hours పట్టిందా? 2 అవర్స్ ఏం కాదు, అప్రాక్సిమేట్ గా 1 అవర్ పట్టింది. కదా. సో నేను అదే అన్నాను, ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఉన్నా కానీ హార్డ్లీ లైక్ హౌ మచ్ లాంగర్ ఇట్ మై టేక్ ఫర్ యూ. హార్డ్లీ ఒక 1 day కూర్చుంటే నీకు మొత్తం కంప్లీట్ కవర్ అయిపోతాయి కదా. ట్రూ. 1 day. బట్ యాక్చువల్లీ యా, ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ గా స్ట్రెచ్ చేసి కూర్చోలేకపోతున్నాను, ఐ బికాస్ నో ఐ ఐ డూ నో హ్యావ్ అదర్. యా. దట్స్ ఓకే. ఐమ్ టెలింగ్ యూ, అందుకని డైలీ ఒక 1 hour చెప్పిన కూర్చున్నా కానీ డైలీ ఒక 20 టార్గెట్ పెట్టుకున్నాం అనుకో, 5 days లో 100 అయిపోతాయి, రైట్? యా. సో ఎస్. అక్కడ ఎన్ని ఉన్నాయి మన దగ్గర చూద్దాం ఒకసారి. లెట్ మీ గో ఓకే. బ్యాక్ టు దిస్. అందుకే నువ్వు ఆల్రెడీ చేసినవి నువ్వు నోట్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ నువ్వు యా. అగైన్ అండ్ అగైన్ యూ కీప్ ఓపెనింగ్ ద సేమ్ పేజ్. యా. అందుకని సో యాక్చువల్లీ నేను కేటగిరీ వైజ్ లో కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట, సో దట్ ఐ డోంట్ నీడ్ టు టచ్ అగైన్ నో దట్ కన్ఫ్యూజన్. కేటగిరీ. ఓకే. యా. సో లెట్ మీ క్లిక్ ఆన్ ద కేటగిరీస్, బికాస్ ఓవరాల్ గా అయితే నేను ఇక్కడ చూస్తే టోటల్ పబ్లిష్డ్ వచ్చేసి నాకు 244 చూపిస్తుంది. 244. యా. సో 244 లో 16 + 6 22 అయిపోయింటే 222 మిగిలి ఉండాలి. అవును. 222 అంటే నీకు హార్డ్లీ ఒక 20 చొప్పున చేసినా కానీ 10 days లో అయిపోతాయి అన్ని. అవును. అవును. 10 11 చొప్పున చేసినా కానీ 10 days లో హార్డ్లీ యూ కెన్ కవర్ ఇట్ అప్. యా. ఓకే. సో ట్రై ఇట్ అవుట్. ఒక ఎందుకంటే బికాస్ ఎండ్ ఆఫ్ ది డే చెప్పాను కదా నీకు, బికాస్ దిస్ గోనా బి యువర్ పోర్ట్ఫోలియో అనేసి. సో అవును. యూ షుడ్ ఓన్లీ డూ ఇట్. ఓకే, బికాస్ నేను యా. నీకు హెల్ప్ చేసి నేను చేయను. ఐ డోంట్ పుట్ మై హ్యాండ్స్ ఆన్ ఇట్. సో ఇక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లిక్ ఆన్ ఆల్ పోస్ట్. యా, కేటగిరీస్ రైట్. కేటగిరీస్ వైజ్ గా నువ్వు వర్క్ చేస్తున్నావు. సో యా. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ ఒక దాంట్లో 22 డిస్కషన్స్ రిలేటెడ్ టు ఆఫీస్, 343, 36, 55, 30, ఒక్క దాంట్లో 150 ఉన్నాయి విండోస్ లో. ఓకే, బిల్డర్స్ లో. ఎస్. విండోస్ లో 150 ఉన్నాయి. అండ్ లెట్ మీ స్ప్లిట్ ఇట్ ఇఫ్ రిక్వైర్డ్. ఇప్పుడు ఇలా ఉంది. సో దీన్ని ఏం చేద్దాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేబీ ఆర్టికల్స్ అని ఉన్నాయి చూద్దాం. ఇది ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు నాకు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ రైట్, బికాస్ 154 ఐటమ్స్ అని చూపిస్తుంది. మేబీ 4 ఏమైనా అన్పబ్లిష్డ్ ఉన్నాయేమో. 25 వాట్ ఎవర్ చూద్దాం ఒకసారి. 150 ఆర్టికల్స్ లో ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు నాకు ఫస్ట్ పేజ్ ఇలాంటివన్నీ 16 పేజెస్ ఉన్నాయి. సో పేజ్ ఓకే. వైజ్ గా కూడా నువ్వు చూసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ పేజ్ అయిపోయింది, వాళ్ళ నేను ఫస్ట్ పేజ్ మీద వర్క్ చేస్తాను, రేపు సెకండ్ పేజ్ మీద వర్క్ చేస్తాను. ఓకే. So like this, and again while opening you can simply right click and open a new tab, right? యా. అది నీకు ఇంకా కన్వీనియంట్ గా ఉంటుంది, ఎందుకంటే నువ్వు దీని మీద వర్క్ చేసిన తర్వాత ఇది క్లోజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్ రైట్ క్లిక్ చేసి న్యూ ట్యాబ్. ఓకే. క్లియర్. మళ్ళీ నువ్వు సేమ్ ఆర్టికల్ మీద నువ్వు సేమ్ పేజ్ లో ఓపెన్ చేసావు అనుకో, యూ విల్ గెట్ కన్ఫ్యూజ్, బికాస్ ఇది ఫస్ట్ పేజ్ లో ఉండాల్సింది సెకండ్ పేజ్ లో ఉండాల్సింది మళ్ళీ ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది కదా. అవును. సో అందుకని నీకు ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ షార్ట్ కట్స్. యూ హ్యావ్ టు రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. దీస్ ఆర్ వర్డ్ ప్రెస్ షార్ట్ కట్స్. ఓకే. How to work on WordPress efficiently, because tomorrow if you're working, um, people have to see your efficiency, not that you are a learner. Beginner గా చూడకూడదు. Okay, so నేను అది చెప్తున్నాను. Go back to dashboard. For example, if someone is asking you to update all the post on my WordPress, because I'm going to have something on my footer. Let it be a footer or something. It should be common offer for everyone. So do you really think like you will right click on every page and click on new tab and update the footer? How will you do నో. that? No, right?
So because you have to go to appearance and theme editor. Yeah. No, you don't even have to go there. Okay, you can go directly to customize. Click on appearance. There is some Mm. option called customize. Yeah. So మనం Okay. కస్టమైజ్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత యూ విల్ సీ ద ఫుటర్ సెక్షన్ హియర్, రైట్? హెడర్ ఫుటర్ ఇక్కడ Yes. కనిపిస్తాయి. అంటే డిపెండింగ్ ఆన్ ద సిఎస్ఎస్, ఐ మీన్ లైక్ వాళ్ళ స్టైల్ ఎలా ఉందో తెలియదు. చూడు, నార్మల్గా ఏంటంటే వాళ్ళ థీమ్ ని బట్టి ఉంటుంది అనమాట. Okay. సో ఫస్ట్ యూ చెక్ ఇట్ అండర్ కస్టమైజ్ ఆప్షన్స్. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ థీమ్ కస్టమైజేషన్ ఇది ఒకవేళ ఇలా లేదు, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆస్కింగ్ యూ టు అప్డేట్, దెన్ యూ మే హ్యావ్ టు గో ఫర్ థీమ్ ఎడిటర్. నెక్స్ట్ ఆప్షన్ ఇస్ థీమ్ ఎడిటర్. థీమ్ Okay. ఎడిటర్ లో ఇఫ్ దే ఆస్క్ యూ లైక్ ఫుటర్ సెక్షన్కి వెళ్ళాలి నువ్వు డిఫాల్ట్ గా. Mm. ఫుటర్ సెక్షన్కి వెళ్ళిపోయి ఇక్కడ చూడు ఫుటర్ డాట్ పిహెచ్పి అని ఉంటుంది. ఓకే, నేను ఫుటర్ డాట్ పిహెచ్పికి వచ్చాను. బట్ ఇక్కడ చూస్తేనేమో అంత కోడింగే ఉంది. ఐ డోంట్ నో వాట్ అండ్ ఆల్ ఈస్ దిస్ కోడింగ్, రైట్? బికాస్ Yeah. వై షుడ్ ఐ బ్రేక్ మై హెడ్ ఆన్ కోడింగ్? సో నాకు కావాల్సింది ఏంటి, కిందకి వెళ్ళిపో, కంప్లీట్ గా డౌన్ సైడ్కి వెళ్ళి చూడు ఏముందో. బాడీ క్లోజ్ Okay. అయింది కదా. Mm. ఓకే, లెట్ మీ సీ. ఇది నేను కాపీ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఓపెన్ చేద్దాం డైరెక్ట్ గా. వెర్ ఇస్ మై చాట్ జీపీటీ, డిడ్ ఐ కీప్ ఇట్ ఓపెన్ ఆర్ నాట్? ఓకే, ఇది వేరేది. సరే, ఇక్కడైనా పర్లేదు. జస్ట్ ఒక చాట్ జీపీటీ అనేది ఒకసారి ఓపెన్ చేయి. ఓపెన్ చేసిన తర్వాత నేను ఐ గివ్ దిస్ కోడ్. ద అబౌవ్ ఇస్ మై ఫుటర్, మై వర్డ్ ప్రెస్ footer. I want to launch an offer um, saying that ఏమి ఆఫర్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ అప్డేట్. ఇప్పుడు ఇది విండోస్కి సంబంధించింది, ఆఫీస్కి సంబంధించింది కాబట్టి గెట్ ఫ్రీ అప్డేట్స్ బై టాకింగ్ టు అన్ ఏజెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, Okay. ఇది నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను. లేదంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంటే వాళ్ళు ఆఫర్ ఇస్తారు. ఆఫర్, ఓకే, ఆఫర్ క్లోజెస్ ఆన్ 20th March. ఇది నేను ఇస్తున్నాను ఒక ఆఫర్. ఇప్పుడు అది HTML లో నీకు ఒకటి చిన్న స్క్రిప్ట్ ఇస్తుంది. యూ కెన్ యాడ్ స్మాల్ ప్రమోషనల్ పాపప్ ఆర్ ఫ్లోటింగ్ బార్ ఇన్ ద ఫుటర్ దట్ హెల్ప్స్ యూ. ఓకే, సో వాడు ఏం చేస్తున్నాడు, నీకు ఒక చిన్న కోడ్ ఇచ్చేసాడు. సీ దిస్. నేను ఇది కాపీ Mm. చేస్తాను. కాపీ చేసి ఐ విల్ డైరెక్ట్లీ గో బ్యాక్. దీనికి సిఎస్ఎస్ కావాలి. ఇప్పుడు నేను ఇది పెట్టాను కదా, ఇక్కడ క్లాస్ ఫుటర్ టాప్అప్ అది ఇంత ఇచ్చాడు కదా, సిఎస్ఎస్ కూడా ఇచ్చాడు వాడు. ఎందుకంటే Okay. సిఎస్ఎస్ లేకపోతే మళ్ళీ నీకు అది డిస్ప్లే అవ్వదు అనమాట. సో నువ్వు ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ జావా టిప్ కూడా జావా కూడా ఇచ్చాడు. ఓ మై గాష్, ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, జావా స్క్రిప్ట్ కూడా ఇచ్చాడు. సరే, జావా స్క్రిప్ట్ ఇచ్చాడు, ఒక జేఎస్ ఫైల్ ఇచ్చాడు, అండ్ సిఎస్ఎస్ ఇచ్చాడు. దాని తర్వాత నీకు ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఇచ్చాడు. నేను ఒకవేళ హెచ్టిఎంఎల్ మాత్రమే కాపీ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ గో Okay. బ్యాక్ టు మై బాడీ. ఎండింగ్ లో నేను ఇక్కడ కమెంట్ పెట్టుకోవాలంటే ఏం చేస్తాము, ఇలా పెడతాం. ఓకే, ఆఫర్ క్రియేటెడ్, ఇది కమెంట్, ఇది బయట డిస్ప్లే అవుతుంది, ఇది మన అండర్స్టాండింగ్ కోసం. క్రియేటెడ్ ఫర్ అజయ్ క్లాస్. ఓకే, Okay. ఇది కమెంట్ అంతే. అంటే అక్కడ నుంచి కింద ఏం రాస్తున్నానో అది నాకు కావాలి. నేను ఇప్పుడు HTML పెట్టేశాను. ఇక్కడ పెట్టిన తర్వాత నేను ఏం చేస్తాను, జస్ట్ ఇట్లా పైకి వెళ్ళి అప్డేట్ ఫైల్ నొక్కుతాను. ఇప్పుడు నేను వర్డ్ ప్రెస్లో ఏ ఫైల్ అయినా, ఏ పేజ్ అయినా ఓపెన్ చేసి చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నీ పోస్ట్ ఏవైతే ఉన్నాయో, న్యూ ట్యాబ్, బికాస్ నేను మళ్ళీ ఐ వాంట్ టు బి ఇన్ ద సేమ్ పేజ్, దట్స్ వై ఐమ్ రైట్ క్లికింగ్ అండ్ ఓపెనింగ్ ఆన్ Yeah. న్యూ ట్యాబ్. దిస్ యూ మేక్ ఇట్ ఎ హ్యాబిట్. రైట్ క్లికింగ్ అండ్ ఓపెనింగ్ ఇన్ ఎ న్యూ ట్యాబ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ వే. గో డౌన్ ఫుటర్. క్లాస్ ఏమైనా, నీ ఆఫర్ ఏమైనా ఉంది ఇక్కడ? ఏం ఆఫర్ ఇచ్చావు నువ్వు? టాక్ టు అన్ ఏజెంట్, గెట్ ఫ్రీ అప్డేట్స్. ఓకే, గెట్ ఫ్రీ అప్డేట్స్ కనిపించలేదు కదా. No. ఓకే, నేనేం చేస్తానంటే లెట్ మీ క్లియర్ ద క్యాషే. అప్పుడప్పుడు క్యాషే ఉంటుంది. ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందో చూద్దాం. ఇప్పుడు కూడా కనిపించలేదు నాకు. ఓకే, సో నా ఆఫర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒక పని చేయి, వ్యూ సోర్స్ అని కొట్టు. Filling. ఉంది కదా ఇక్కడ కింద, బట్ ఇట్ ఈస్ Yeah. నాట్ షోయింగ్ మీ. ఇట్ ఈస్ ఆల్రెడీ Yes. దేర్, బట్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ మీ. సో స్పాన్ క్లాస్ ఆఫర్ టైమ్స్ టైమ్ టాక్ టు అన్ ఏజెంట్, ఇది పెట్టాం ఆఫర్. సరే, ఒక పని చేద్దాం మనం, బికాస్ దే గేవ్ అస్ 2 more things రైట్ టు బి యాడెడ్. సో Mm. కిందకి వెళ్దాము. ప్లేస్ ఇట్,
ఇక్కడ చూడు ఫస్ట్ వాడు ఇక్కడ నీకు ఆప్షన్ ఇచ్చాడు, ప్లేస్ ఇట్ బిఫోర్ ఇది వాట్ యూ కాల్, యా, అబౌవ్ ద గో టు టాప్ డివ్. ఓపెన్ చేద్దాం. నేను ఇక్కడ ప్లేస్మెంట్ మిస్ చేసి ఉంటాను బికాస్ బాడీ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత వచ్చాను. నేను ఇది కట్ చేస్తాను ఒకసారి. కట్ చేసి వాడు ఎక్కడ ఇవ్వమన్నాడు, ప్లేస్ ఇట్ బిఫోర్ ద ఫుటర్ పిహెచ్పి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫుటర్ది. సరే, నేను దీని ముందర పెట్టాను. పెట్టిన తర్వాత అది సింప్లీ అప్డేట్ వన్స్ అగైన్. అండ్ where is my post? Okay. Open a new tab. ఇప్పుడు చూడేమన్నా ఉందా ఎక్కడైనా? What is it? Offer, right? Update. No? ఏం అప్డేట్ అది? సరే, అది కనిపించలేదు నాకు. నేను వ్యూ సోర్స్ నొక్కుతాను ఒకసారి. వ్యూ సోర్స్ నొక్కి కిందకి వెళ్దాం ఒకసారి. సో ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, అజయ్ క్లాస్ అని పెట్టా కదా కామెంట్. అజయ్ క్లాస్ ఇస్ ఇక్కడ కనిపిస్తుంది. మన ఆఫర్ ఆల్రెడీ అప్డేట్ చేసాం మనం, బట్ అది మనకి కనిపించలేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము, ఎక్కడ పోయింది ఇది? ఇది కనపడాలి మనకి. సో లెట్ మీ చెక్ వాట్ ఐ హ్యావ్ మిస్డ్ అవుట్. ఓకే, మేబీ ఇక్కడ స్క్రిప్ట్స్ అన్ని చాలా కనపడుతున్నాయి. అండ్ ఒకసారి స్క్రిప్ట్స్ పైకి తీసుకెళ్దామా, లేకపోతే స్క్రిప్ట్స్ మధ్యలో పెట్టాం పర్లేదా? ఓకే, లెట్ మీ జస్ట్ కాపీ దిస్ ఫూటర్. ఓకే, వన్స్ అగైన్ I'll copy this footer. I'll paste it back to this thing. Okay, can you check the below code which I updated? The code is mostly correct and will work out, but small issues and improvements. Pop-up close button is missing. JS. సో ఇది కూడా అప్డేట్ చేయాలి. జావా స్క్రిప్ట్, బట్ దేర్ ఇస్ నో జావా స్క్రిప్ట్ టు క్లోజ్ ఇట్. అది కూడా నువ్వు ఇవ్వలేదు. సో యువర్ స్క్రిప్ట్ బికమ్స్ పాపప్ అపియర్ అవ్వదు ఇదంతా. సో యాడ్ సిఎస్ఎస్ రిక్వైర్డ్. ఓకే, దాని తర్వాత స్మాల్ వర్డ్ ప్రెస్ ఇంప్రూవ్మెంట్, క్వెరీ పోర్స్. యు ఆర్ యూజింగ్ క్వెరీ పోర్స్. WordPress discourages this search because it can break many queries. Okay, option very powerful. One is that get free updates. నీకు ఇలా కనపడాలి. వాడు ఇచ్చిన దాని ప్రకారం బేసికలీ ఇట్లా కనపడాలి. అపియర్స్ ఆఫ్టర్ స్క్రాలింగ్ టు 100 పిక్సెల్. నువ్వు కింద 100 పిక్సెల్ వరకు స్క్రాల్ డౌన్ చేసిన తర్వాత నీకు ఆ ఆఫర్ కనపడుతుంది. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఆల్సో షో యూ హౌ మచ్ బెటర్ కన్వర్షన్స్. సరే, అవన్నీ పక్కన పెట్టు. సో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ని రెడీ చేసుకోవాలి, ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఇవ్వలేదు నువ్వు. జావా స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత అండ్ ఇది ఏదైతే వాట్ యు కాల్ దిస్ పిహెచ్పిలో కూడా కొద్దిగా. ఓకే, సో ఇవి మనం అప్డేట్ చేసుకుందాము. ఇవన్నీ నేను ఎందుకు నేర్చుకోవాలి? కోడింగ్ లేదన్నారు కదా, మరి నేను ఎందుకు కోడింగ్ నేర్చుకోవాలి? జస్ట్ నీకు ఒక ఐడియా కోసమే చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు వర్క్ చేయలేదు అనుకో, నువ్వు చేయకు. ఒక డెవలపర్ ఉంటాడు కాబట్టి వాడిని అడుగు. పక్కన డెవలపర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని అడగచ్చు. సెకండ్, సో డెవలపర్స్ని అడగచ్చు, వాళ్ళు చేసి పెడతారు. సో ఈ టైప్లో నువ్వు చూసుకొని చేసుకోవచ్చు అని నీకు నేను జస్ట్ చెప్తున్నాను. అండ్ స్క్రిప్ట్, ఓకే, సో యువర్ స్క్రిప్ట్ బికమ్స్ లైక్ దిస్, బట్ దెర్ ఇస్ నో జేఎస్ టు క్లోజ్ ఇట్. ఓకే, do you want me to paste this JS inside the same? సో జావా స్క్రిప్ట్ ని కూడా మనం ఇక్కడే పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదే ఫైల్లో పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇలా పెట్టాడు కదా ఇక్కడ. ఓకే, ఆప్షన్ టు బెటర్ పర్ఫార్మెన్స్. జావా స్క్రిప్ట్ ఫోల్డర్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే అందులో పెట్టచ్చు. ఇంపార్టెంట్ థింగ్ అని నోటీస్, యువర్ ఫుటర్ బూట్ స్ట్రాప్ దిస్
can cause JavaScript conflicts. You should remove one version. ఇక్కడ మనకి 2 versions of JavaScript ఉందంట already. Bootstrap 4 and 5, best placement summary, main.js recommended. Okay, let me go back to my footer. Appearance, the JS files ఇక్కడ ఉన్నాయి. సో దీంట్లో మెయిన్ JS అనేసి ఒకటి ఉంది. మెయిన్ JavaScript ఫైల్ ఇది. సో దీంట్లో లెట్స్ గో డౌన్ డౌన్ డౌన్. Okay, let me copy this. Main JS. Okay. So ఇక్కడ యాడ్ చేయడానికి ఉండదు. ఓకే. ఎందుకంటే బికాస్ నేను లాగిన్ అవ్వలేదు కాబట్టి. సరే, let me just paste it here above is my you can safely add the offer logic inside. You just need to insert a small block in the right place. So what ఏమన్నాడంటే because your script is wrapped inside the IIFE, so you can use jQuery safely inside this. ఈ ఫంక్షన్ అనేది ఓపెన్ అయిన తర్వాత నువ్వు పెట్టమనేసి నీకు హింట్ ఇచ్చాడు. బెస్ట్ ప్లేస్ టు యాడ్ ఇక్కడ దీని కింద పెట్టమన్నాడు. సో ఇది నీ స్క్రిప్ట్, ఆఫర్ స్క్రిప్ట్ అనమాట. సో ఇది నేను కాపీ చేస్తాను. కాపీ చేసి ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ కదా, ఇక్కడ పెట్టమన్నాడు. సో ఇది ఒక కామెంట్స్, అజయ్ ఎక్సర్సైజ్ ఫర్ పాపప్స్ అండ్ ఫూటర్. ఓకే, స్క్రిప్ట్ అనేది యాడ్ చేశాను నేను ఇక్కడ. ఇది అజయ్ ఎక్సర్సైజ్. ఓకే, I'll update this file. Okay. It is done like below. Now it says your implementation is almost correct, but one important thing is missing. You define offer pop-up function but never called it. So currently the pop-up will not run problem. You created this offer pop-up, but it is in the block. You did not call offer pop-up. Fix is update your block to okay. జస్ట్ యాడ్ వన్ లైన్ అన్నాడు. ఏది ఆఫర్ పాపప్ ఇక్కడ కనిపించింది, ఇది యాడ్ దిస్ లైన్ అన్నాడు. ఇది యాడ్ చేయమన్నాడు. ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ ఫార్మ్ స్టైలింగ్ కింద గూగుల్ ఫంక్షన్ లో ఓకే కాల్ చేయాలంట దాన్ని. ఇది ఇక్కడ ఫంక్షన్ లో కాల్ చేయాలన్నమాట. ఇది కాల్ చేసావు నువ్వు. ఓకే, ఇక్కడ ఒక ఫంక్షన్ లో కాల్ చేస్తారు. నీ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో కాల్ చేస్తారని చెప్పాడు కాబట్టి ఇది మనం యాడ్ చేసాము. సో దీనివల్ల నీకు లాస్ ఏం లేదు. అండ్ దాని తర్వాత ఏం చెప్పాడు, ఆప్షనల్ ఇంప్రూవ్మెంట్, బెటర్ పర్ఫార్మెన్స్, ఆఫర్ పాపప్. వీడు మళ్ళీ ఇదే ప్రాబ్లం, వీడు మళ్ళీ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చెప్తూనే ఉంటాడు. Your scroll code runs every scroll event which can cause small performance issues. So after fixing, your pop-up will appear after 100 pixel. సరే, సరే. పాపప్ విల్ వర్క్ ప్రాపర్లీ. ఓకే, సూపర్. సో ఇప్పుడు మనం సిఎస్ఎస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మళ్ళీ చూడు, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అంటాడు చూడు. యూ కెన్ ఆప్టిమైజ్ ఇట్ స్లైట్లీ అంటాడు మళ్ళీ.
నాకు పెట్టేటప్పుడు చెప్పొచ్చు కదా, నువ్వు మళ్ళీ ఇప్పుడు స్లైట్లీ అనుకుంటూ వన్ థింగ్ టు డబుల్ చెక్ సిఎస్ఎస్ లో నువ్వు ఇది పెట్టాలి. సో Yeah. ఈ సిఎస్ఎస్కి వెళ్ళి నువ్వు వితౌట్ దిస్ ద పాపప్ మైట్ నాట్ అపియర్ ఇన్సైడ్ ద ఫుటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లోటింగ్. ఓకే, సో ఇది యాడ్ చేసుకోవాలి ఫుటర్ పాపప్. ఓకే, సో విచ్ సిఎస్ఎస్ ఫైల్ షల్ ఐ డు ఐ చూస్? ఓకే, స్టైల్ డాట్ సిఎస్ఎస్ దీనికి వెళ్ళిపోదాము. దీనికి వెళ్ళిపోయిన తర్వాత పేజ్ హెడర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ జస్ట్ పేస్ట్ చేద్దాం. ఫూటర్ పాపప్ అసలు ఇది ఆల్రెడీ ఉందా లేదా చూద్దాం. ఇది క్లాస్ అనమాట. డాట్ అని ఉంటే అది క్లాస్. Okay. ఓకే, హ్యాష్ అని ఉంటే అది ఐడి సిఎస్ఎస్ లో. Understood. సో అది చెప్తాను. మ్మ్, చెప్పాలి. ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం, ఇది ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. Okay. హెచ్టిఎంఎల్ ఉండే ఉంటుంది కదా, మనం ఫుటర్ లో పెట్టానా లేదా? ఓకే, ఇంకా రాలేదు నాకు. దాని తర్వాత ఏమన్నాడు? సిఎస్ఎస్ ఫైల్ చాలా పెద్దది, మనం ఒకటే క్లోజ్ చేసి పెట్టాము. ఇక్కడ సిఎస్ఎస్ ఫైల్ లో చాలా పెట్టాలి మనం. Okay. ఎగ్జాంపుల్ ఇఫ్ ద ప్రైమరీ సిఎస్ఎస్, ఇది నీ సిఎస్ఎస్ ఫైల్. ఫుటర్ పాపప్ ఒకటే పెట్టాను నేను, బట్ ఇది నాట్ అలోన్ ఫుటర్ పాపప్, దిస్ ఇస్ మోర్. ఆఫర్ క్లాజ్, ఆఫర్ రిఫ్రెష్ 100 పిక్సెల్స్ స్క్రాల్ డౌన్ చేసిన తర్వాత ఆఫర్ వస్తుంది అన్నట్టు, రాలేదు ఇంకా. ఓకే, లెట్ మీ గో బ్యాక్. ఇది రాలేదు. సో ఇంకేమున్నాయి ఆప్షన్స్, ఇంకేం పెట్టాలి మనం? ఫుటర్ స్టార్టింగ్ లోకి వెళ్దాం కొద్దిగా పైకి. సో జావా స్క్రిప్ట్ పెట్టేసావు నువ్వు, అండ్ హెచ్టిఎంఎల్ పెట్టేసావు నువ్వు. ఒక సెకండ్, నాకు హెచ్టిఎంఎల్ ఉందా లేదా. ఫుటర్ పాపప్ పెట్టావు, తర్వాత జావా స్క్రిప్ట్ పెట్టావు, అండ్ ఈ జావా స్క్రిప్ట్ పెట్టాము మనం, పెట్టాం కదా JavaScript, ఇందాక పెట్టింది. సిఎస్ఎస్ దాని ముందర పెట్టింది CSS. దాని ముందు కూడా JavaScript కాదు. కాదా? కాదు. ఓకే, సిఎస్ఎస్ పెట్టిన తర్వాత స్టైల్ డాట్ సిఎస్ఎస్, మెయిన్ డాట్ సిఎస్ఎస్, థీమ్స్ యూస్ దిస్ అన్నాడు. ఓకే, తర్వాత దాని ముందర నేను సిఎస్ఎస్ ఫైల్లో ఇది పెట్టిన తర్వాత దాని ముందర ఏం పెట్టాను నేను? ప్రో టిప్, custom improvement, most new websites don't use scroll pop-up, they use slide in chat prompt, talk to expert now, it chooses 3 to 6 clicks. uh, if you want, I can show 10 line upgrade to current pop-up that automatically opens in live helper chat widget. Okay, సో జావా స్క్రిప్ట్ పెట్టాము ఇక్కడ. చూసావు కదా కింద ఆఫర్ పాపప్ లోపల పెట్టాం కదా, జావా స్క్రిప్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం మనం. ఓకే, ఇదంతా జావా స్క్రిప్ట్ మనం పెట్టింది. సరే, లెట్స్ గో బ్యాక్. ఓకే, ఒకసారి నేను ఫుటర్ డాట్ పిహెచ్పికి వెళ్తాను. ఫుటర్ డాట్ పిహెచ్పి ఎక్కడ ఉంది? ఇక్కడ, దిస్ వన్. ఈ ఫుటర్ డాట్ పిహెచ్పిలో ఇప్పుడు నేను అది పెట్టానా లేదా లైన్ అనేది చూద్దాం. అండ్ ఆ లైన్ వచ్చేసి మనము అజయ్ క్లాస్ ఇక్కడ పెట్టాం కదా, ఇట్స్ ఆల్రెడీ దేర్. సో లెట్స్ ఓపెన్ ద పోస్ట్ వన్స్ అగైన్. వచ్చిందా పాపప్? యూ సీ దిస్ డిజైన్ కొద్దిగా అప్ అండ్ డౌన్ అయింది, బట్ పాపప్ అయితే వచ్చింది కదా. రైట్, ఇది కాన్సెప్ట్. ఓకే, సో let me give it to ChatGPT.
your pop-up itself looks fine. Footer pop-up లో container on another footer looks like this. ఓకే. సో సిఎస్ఎస్ అనేది నేను కరెక్ట్‌గా ఇచ్చానో లేదో తెలీదు. సో ఇప్పుడు మళ్ళీ అప్డేట్ యువర్ సిఎస్ఎస్ లైక్ దిస్ అన్నాడు. సో నేను ఒక్కసారి సిఎస్ఎస్ ఫైల్‌కెళ్తాను. స్టైల్ డాట్ సిఎస్ఎస్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను అజయ్ ఇది ఎక్కడ పెట్టా సిఎస్ఎస్ ఫుటర్ డైరెక్ట్‌గా ఫుటర్ పెట్టాను నేను. అజయ్ సిఎస్ఎస్ కాదు ఇక్కడ ఉంది కదా ఆఫర్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆఫర్ బాక్స్, ఆఫర్ క్లోజ్ ఇక్కడి వరకే. ఆఫర్ బాక్స్, ఆఫర్ క్లోజ్ అంతే. సో ఇది డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి నేను ఇంకొకసారి ఇస్తాను. సో ఆఫర్ బటన్, ఆఫర్ క్లోజ్, ఆఫర్ బాక్స్ ఇవి మళ్ళీ యాడ్ చేశాను నేను. ఓకే. సో లెట్ మీ గో డౌన్. అప్డేట్ చేద్దాము. ఓకే, లెట్ మీ జస్ట్ రిఫ్రెష్. ఎక్కడ పోయింది? సో ఓకే, లెట్ మీ ఓపెన్ ఇట్ ఇన్ న్యూ ప్రైవేట్ విండో. ఇప్పుడు చిన్నగా వచ్చింది కదా, యూ సీ దిస్. ఇలా ఇలా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో. ఓకే, సో ప్రింట్ స్క్రీన్, ప్రింట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్. బటన్స్ ఇచ్చాడు, క్లోజ్ బటన్ ఇచ్చాడు. మచ్ బెటర్ దెన్ బిఫోర్. బ్యాక్గ్రౌండ్ ఇస్ టూ స్ట్రాంగ్. బ్లూ అనేది ఇంకాస్త ఇంప్రూవ్ చేయమని ఇంకాస్త సిఎస్ఎస్ ఇచ్చాడు వాడు. ఓకే, సో ఇది మళ్ళీ కాపీ చేస్తాము. కాపీ చేసిన తర్వాత రికమెండెడ్ మైక్రో ఇంప్రూవ్మెంట్స్, గెట్ ఫ్రీ అప్డేట్స్ 20th March. సో లెట్ మీ గో బ్యాక్ టు. టైం ఏమైనా వేస్ట్ చేస్తున్నానా? ఎందుకంటే మళ్ళీ నువ్వు ఇదంతా నాకెందుకు అనకు. ఆఫ్ సిఎస్ఎస్ అండ్ ఇది కమెంట్స్ రాస్తున్నాను ఇక్కడ. సిఎస్ఎస్ ఫైల్స్కి ఏమో // పెట్టాలి, పిహెచ్పికి ఏమో వేరే లాగా పెట్టాలి. నీకు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ వచ్చేసి ఆ, దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఇలా వచ్చింది, ఇలా వచ్చింది ఇప్పుడు. ఓకేనా? బెటర్ కదా? ఇట్స్ మచ్ బెటర్ రైట్ కంపేర్ టు ఎనీ అదర్ థింగ్. సో ఇలా కొద్దిగా స్క్రాల్ చేస్తే నీకు కనిపిస్తుంది గెట్ ఫ్రీ అప్డేట్స్ బై టాకింగ్ టు అన్ ఏజెంట్, ఆఫర్ క్లోజ్ ఆన్ 20th March. సో టాక్ టు అన్ ఏజెంట్ బటన్ క్లిక్ చేస్తే అది చాట్ టూల్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, సో సారీ, సో ఇది నీ ఆఫర్ అన్నమాట. బాగుంది కదా? లెట్ మీ గో టు అనదర్ ఆర్టికల్. ఇక్కడనే ఇంకొక ఆర్టికల్ మీద క్లిక్ చేశాను, అక్కడ కూడా వచ్చింది కదా. రైట్, దట్స్ ఇట్, సింపుల్. సో ఓకే, గాట్ ఇట్. సూపర్. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయిందా? వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అనుకుంటే ఇక్కడ ఏదో వచ్చింది చూడు. ఏంటిది ఇక్కడ? ఇదేంటిది? వాట్ ఈస్ దిస్? ఇది అన్నిట్లో వస్తుందా లేదంటే దీంట్లోనే వచ్చిందా అనేది చూద్దాము. మేబీ చాట్ టూల్ పాడైనట్టుంది.
ఎక్స్ట్రా బటన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ లైవ్ హెల్పర్ చాట్ విడ్జెట్ అంట, లోడెడ్ ఇన్ ద ఫూటర్. ఓకే, సో దాని వల్ల వస్తుంది అని చెప్పాడు. ద విడ్జెట్ ఆటోమేటిక్లీ షోస్ ఫ్లోటింగ్ చాట్ బటన్ లైక్ దిస్. సో దాన్ని తీసేయాలంటే we need to remove this స్క్రిప్ట్. ఏది ఇక్కడ ఉంది, ఒక స్క్రిప్ట్ ఉంది ఇలాంటిది. అది ఎక్కడుందో footer లో ఉంటుంది. లెట్ గో బ్యాక్ టు ఫూటర్. డైరెక్ట్గా మొత్తం పేస్ట్ చేస్తే రాదు, బట్ అట్లీస్ట్ స్టార్టింగ్ లో స్క్రిప్ట్ ఎల్హెచ్సి ఏపీఐ ఉంది కదా, ఇక్కడ నుంచి వస్తుంది అది. సీ దిస్. సో ఈ స్క్రిప్ట్ అనేది మనకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ తీసేసిన తర్వాత లెట్ మీ సింప్లీ అప్డేట్. ఇది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను డిలీట్ చేశాను, బట్ డోంట్ టేక్ రిస్క్. నువ్వేమో ఎడిట్ చేయకు, నీకు జస్ట్ చూపిస్తాను అంతే. అండ్ లెట్ మీ గో బ్యాక్ టు దిస్ చాట్ టూల్. రిఫ్రెష్ చేసి చూడు, ఇప్పుడు అది కనపడదు నీకు. ఓకే, ఇంకా ఉందా? ఓకే, కంట్రోల్ నో క్యాష్ పెడదాం ఒకసారి. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు కనిపించలేదు అదే పేజ్లో. జస్ట్ స్క్రాల్ డౌన్ చేసి ఇది కనిపిస్తుంది. ఓకే, ఇది ఆఫర్ మనం ఏదైతే ఇచ్చామో అది కనిపిస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఉందే, ఇది పోవట్లేదే. ఓ మై గాష్, పోలేదా? ఓ మై గాడ్, అది అక్కడే ఉంది. సో ఓకే, దానికి స్క్రిప్ట్ ఇచ్చాను. Looks clean. You removed live helper as requested. The script is probably loading elsewhere. సో బేసికలీ అది ఎక్కడి నుంచి వస్తుంది? లోడ్స్ ఎనీవేర్ ఎల్స్. ఒకసారి హెడర్ చెక్ చేద్దాము. టెంపరలీ హైడ్ ద చాట్ విత్ సిఎస్ఎస్ అండ్ యాడ్ దిస్ డిస్ప్లే నన్. ఓకే, ఇలా కూడా చేయొచ్చు, టెంపరరీ హైడింగ్ అనమాట. సో టు మేక్ ద స్క్రిప్ట్ నాట్ టు వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో బ్యాక్ టు ద సిఎస్ఎస్. ఫస్ట్ హెడర్లో ఒకసారి చూద్దాము, ఎందుకంటే ఫూటర్ హెడరే మెయిన్ మనకి స్క్రిప్ట్స్ వచ్చేది. ఇక్కడ ఉన్న హెడర్లో ఎల్హెచ్సి అనేసి ఏదైనా ఉందా? ఇక్కడ లేదు. సరే, ఒకసారి స్టైల్కి వెళ్తాను. స్టైల్ షీట్కి వెళ్ళి వాడు నాకు ఒక్క ఫైల్ ఇచ్చాడు. ఆ ఫైల్ ఏదైతే ఉందో అజయ్ ఎక్సైజెస్ ఎక్కడ ఉంది? ఇదే కదా ఆఫర్ బాక్స్, అజయ్ ఎక్సైజెస్ కదా. దీని బిఫోర్ హైడింగ్ ఎల్హెచ్సి స్క్రిప్ట్. డన్. అప్డేట్ ఫైల్. సో నేను ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూద్దాము. ఓకే, అది పోయింది. ఇప్పుడు చూసావా, మన ఆఫర్ ఉంది, బట్ అది కూడా ఉంది కదా. మ్మ్. పోయిందనుకోవచ్చు ఇప్పుడు.
ఆహా ఉంది. ఉంది. ఆహా, ఓకే ఓకే. సి ఇట్స్ అపియరింగ్ ఆన్ ద పేజ్. ఓకే, ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ వేరే పేజ్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఓకే. వేరే పేజ్కి వెళ్ళి చూస్తే ఆ, వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద ఫుటర్ ఆర్ హెడర్. ఓకే, ఇట్ ఈస్ సమ్వేర్ ఆన్ యువర్ పేజ్. ఓకే. ఓకే, నీ థీమ్ నుంచే వస్తుంది అది. యా. What I noticed is that is coming from main page itself. Please let me know the page name. Appears on all posts or pages, but not in footer. Hide CSS in style also didn't work. పంపించాను, అది చూద్దాం ఇప్పుడు ఏమంటారు. సో అనలైజింగ్ ద ఇమేజ్. Most likely the chat widget is injected dynamically in a plugin ఏదో ఉంది. చెక్ యాక్టివ్ ప్లగిన్స్, ఇన్స్టాల్ ప్లగిన్స్. అక్కడ ఏమైనా చాట్ ప్లగిన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడు అంటుంది. సో మనం వెళ్దాం, ఇక్కడ ప్లగిన్స్ లో ఇన్స్టాల్ ప్లగిన్స్ కి వెళ్దాము. ఇన్స్టాల్ ప్లగిన్స్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాట్ ప్లగిన్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఓకే. ఆల్ ఇన్ వన్ డబ్ల్యూపీ మైగ్రేషన్ ఇది కాదు. Hmm, కాదు, ఇక్కడ లేదు. సో వాడు అక్కడ లేదు కాబట్టి ఇంకెక్కడి నుంచి వస్తుంది ఎలిమెంట్. సో సెట్టింగ్స్, మన సైడ్ నుంచి మనకు ట్రబుల్ షూట్ చేద్దాము. ఇంకా చాట్ మీద డిపెండ్ అవ్వద్దు. ఒకసారి ఫంక్షన్స్ లోకి వెళ్దాము. ఫంక్షన్స్ లో ఏమైనా ఎల్హెచ్సి అని ఉందేమో సెర్చ్ చేద్దాం ఒకసారి. అక్కడ కూడా లేదు. లెట్ us గో బ్యాక్ టు కేటగిరీ డాట్ పిహెచ్పి. ఇక్కడ ఏమైనా ఉందేమో చూద్దాము, ఎల్హెచ్సి అనేసి. ఇక్కడ కూడా లేదు. ఇక్కడ చాట్ టూల్ అనేసి ఏదో ఉంది చూడు, చాట్ టెంప్లేట్ పేజ్ టెంప్లేట్ అని ఉంది ఇక్కడ. ఆ, ఒకటి చాట్ టూల్ డాట్ పిహెచ్పి అనేసి ఉంది. ఇక్కడ ఏమైనా ఎల్హెచ్సి అని ఉందా? ఇది ఉంది కదా, ఇది మొత్తం దానికోసమే తయారు చేసి పెట్టారు. ఒక టెంప్లేట్ ఉంది. ఓకే, సో ఐ సీ వన్ చాట్ టూల్ డాట్ పిహెచ్పి. ఓకే, దేర్ ఈస్ నో ప్లగిన్, బట్ ఐ ఫౌండ్ వన్ చాట్ టూల్, chat underscore tool dot php, in which all this content is there. దానికి పంపించాను నేను. Create this found the source chattool.php custom page template that includes the chat widget embedding live helper chat and message chat. So what the chat pop-up shows on every page post is this thing. So dynamically injects it. How to fix? Check if that chat script is included anywhere. Okay, to prevent this pop-up, wrap the script. It only loads on specific page ID. To conditionally load the script, chat script in your theme, footer.php or header.php, to ensure the chat widget loads only on chat page, not globally. ఏదో పెట్టమన్నాడు, ఒక PHP స్క్రిప్ట్ ఇచ్చాడు. Summary: your chat pop-up is from custom page template. The script loads from pop-up external sources. Okay. So height is 300. is పెట్టాడు వాడు. ఇక్కడ నేను సేమ్ అదే స్క్రిప్ట్ ని నేను మళ్ళీ కాపీ పేస్ట్ అని పేజ్ టెంప్లెట్ అని పెట్టాను ఇక్కడ. chatul.php లోనే పెట్టమని. సో ఇది తీసేయచ్చు మనం. ఏది, ఈ స్క్రిప్ట్ ఆల్రెడీ ప్రీవియస్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది తీసేయచ్చు, ఎందుకంటే ఇది అన్ని పేజెస్ లో అపేర్ అవుతుంది. ఒక పని చేద్దాం మనం, ఇప్పుడు మనకు తెలియని విషయం ఇది. ఓకే, ఉన్నావా అజయ్? హలో.
అజయ్. యా అజయ్, ఉన్నావా? యా యా. ఓకే ఓకే. సో నేనేమన్నా అంటే, సో ఇది ఒట్టి ఈ ఒక్క పేజ్ లో పేరు అవ్వాలి, మిగతా పేజెస్ లో కనపడద్దు అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న స్క్రిప్ట్ ని మార్చాలి మనం. ఓకే, ప్లేస్ దిస్ ట్యాగ్ ఆఫ్టర్ ద లైవ్ హెల్పర్ చాట్ ప్లగిన్ ట్యాగ్. ఓకే, ఐఎమ్ ఆడిబుల్. యామ్ ఐ ఆడిబుల్? ఇందాక యాయా అన్నావు, అప్పుడు ఆడిబుల్, తర్వాత మళ్ళీ మిస్ అయింది. ఉన్నావు కదా? ఓకే. యా, ఇప్పుడు మనము, నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ బ్యాకప్ తీసుకుంటాను ఈ chatrool.php అనే ఫైల్ని. ఎందుకంటే మనం ఎడిట్ చేసే ముందర బ్యాకప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఐ కెన్ డూ సంథింగ్. ఇక్కడ స్క్రిప్ట్లో ఈ ప్రీవియస్ స్క్రిప్ట్ని డిలీట్ చేసేసి కొత్త స్క్రిప్ట్ని పెట్టేద్దాం. సో అది అన్నిట్లో అపేర్ అవ్వకుండా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఈస్ పేజ్ నేమ్ ఇస్, ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. లేకపోతే కంట్రోలర్ ఇంకా వస్తుంది. మ్మ్. ఇది మనతో అవ్వట్లేదు. ఇది తర్వాత చూద్దాం, డెవలపర్స్ కి పెట్టి సాల్వ్ చేపిద్దాము. ఫుటర్ పాపప్. పోస్ట్ కాబట్టి సింగిల్ డాట్ పిహెచ్పి. సో అజయ్, నేను ఇంకొంచెం లాస్ట్ లో చెక్ చేస్తున్నాను. ఇక్కడ h6 అండ్ క్లాస్ కంటైనర్ ఫుటర్ పాపప్ అనేసి ఉంది. సో ఈ ఫుటర్ పాపప్ అనే దాని దగ్గర నుంచి మనకు వస్తుంది. అండ్ దెర్ ఇస్ సమ్ హెడింగ్ కాల్డ్ fh5cu. ఈ క్లాస్ ఏదో ఉంది. ఈ క్లాస్ ఎక్కడి నుంచి వస్తుందో ఒక్కసారి చూద్దాము. సో సింగిల్ డాట్ పిహెచ్పి నుంచి రావట్లేదు. సైడ్ బార్ లో ఒకసారి చూద్దాం. సింగిల్ పోస్ట్ లో వస్తుంది కాబట్టి అక్కడ చూద్దాం ఒకసారి. ఫుటర్ పాపప్ పాప్, ఇంకేనండి పాపప్. ఇక్కడ ఉంది ఫుటర్ పాపప్, ఇక్కడ నుంచి వస్తుంది. అండ్ ఇకో మెసేజ్ అన్నాడు ఫుటర్ పాపప్. ఇక్కడ ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఉంది. h6 అన్నాడు, ఇకో మెసేజ్ అన్నాడు. డాలర్ మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? గెట్ ఆప్షన్ మైక్రోసాఫ్ట్ ఎస్సిటి. సో ఇది మెయిన్, ఈ ఈ పర్టికులర్ పేజ్ నుంచి వస్తుంది. ఆ, ఇది ఏదైతే ఉందో, యా పాపం, ఇది తీసేసామంటే పోవచ్చు. సో నేను ఇది తీసేయచ్చా, లేకపోతే కంట్రోల్ సో
ఓకే అజయ్, నీ వాయిస్ నాకైతే వినిపించలేదు, నువ్వు నవ్వలేదు నాకు తెలియదు. బట్ ఓకే, నేను ఇది ఒకసారి డిలీట్ చేసి ఇది పేస్ట్ చేసి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ నేమ్ మారిపోయింది. ఈ ఫైల్ పేరు వచ్చేసి single.php అనే ఫైల్ ఎడిట్ చేశాను. అండ్ ఈ single.php అనే ఫైల్ని రీనేమ్ చేద్దాము. ఆ, తర్వాత మనము ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కనపడుతున్న ఫూటర్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ కొద్దిగా స్క్రిప్ట్ని. బికాస్ ఐ సస్పెక్ట్ దిస్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. సో మనం పైకి వెళ్ళి అప్డేట్ కొడదాము. అప్డేట్ కొట్టిన తర్వాత ఇప్పుడు నువ్వు చూస్తున్న వ్యూని ఓపెన్ ఇన్ న్యూ ప్రైవేట్ విండో, వాట్ ఎవర్, చూద్దాం ఇక్కడ ఎలా అపేర్ అవుతుందో. సో స్క్రాల్ డౌన్ చేయి. స్క్రాల్ డౌన్ చేస్తే నీ స్క్రిప్ట్ అనేది పోయింది, ఇష్యూ అనేది సాల్వ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నువ్వు లైన్లో ఉన్నావో లేదో నాకు తెలియదు. ఉన్నావా అజయ్? అజయ్ నువ్వు ఫోన్ చేస్తావు నాకు, అది బెటర్ ఏమో. వాయిస్ వినిపిస్తుంది నాది, నీ వాయిస్ నాకు వినిపించలేదు. అదే అదే పిన్ చేశారు. సో సాల్వ్ అయిపోయిన ప్రాబ్లం చూసావు కదా. ఇక్కడ చూడు, నాకు కింద ఆ ఎడిషనల్ లైన్ కూడా రాదు. single.php పోస్ట్ కాబట్టి పోస్ట్ లో మనకి మెయిన్ ద మదర్ ఆఫ్ పోస్ట్ ఇస్ ద single.php అనే ఫైల్ అనమాట. సో ఆ single.php అనే ఫైల్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రైట్ సైడ్ లో కనబడుతుంది కదా. సో దాంట్లో ఏంటంటే ఫుటర్ పైన నేను ఒక ఎడిషనల్ స్క్రిప్ట్ ఉండేది ఇంతకు ముందు. ఐ షో యూ, కంట్రోల్ జెడ్ నొక్కితే నీకు కనిపిస్తుంది ఎడిషనల్ స్క్రిప్ట్ అనమాట. ఇది కస్టమ్, వాళ్ళు మన డెవలపర్స్ పోస్ట్ చేసినట్టున్నారు ఒక మెసేజ్ కోసం అప్పట్లో. సో ఐ డిలీటెడ్ దట్ స్క్రిప్ట్ నౌ. అది డిలీట్ చేసిన తర్వాత నీకు వర్క్ అయిపోయింది. ఒక స్క్రిప్ట్, ఒక HTML ఫైల్ అది ఇట్ ఈస్ కాలింగ్ యాక్చువల్లీ. సో దాట్ HTML ఫైల్ వల్ల నీకు, ఎందుకంటే ఇప్పుడు నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ ఇక్కడ చూడు ఒకసారి. ఇక్కడ నేను ఇట్లా సెలెక్ట్ చేసుకునే డివ్ క్లాస్ ని సెలెక్ట్ చేస్తే మొత్తం హైలైట్ అవుతుంది. ఇప్పుడు స్క్రాల్ డౌన్ చేసి చూడు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ హైలైట్ అయింది, డివ్ అనేది ఇక్కడ వరకు క్లోజ్ అయింది. సో పైన డివ్ నుంచి కింద డివ్ వరకు ఓపెన్ అయింది. అండ్ నాకు ఇదే ఇష్యూ అనేసి నాకు ఎలా తెలిసిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుటర్ పాపప్ అనేది క్లాస్ పేరు అన్నమాట. ఏది మనం ఇక్కడ దీంట్లో చూసుకుంటే కనుక దాకా రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టుకుని నాకు ఫుటర్ పాపప్ అనేది కనపడింది. సో అది కనపడినప్పుడు దాని లోపల ఏముందో చూసాను. H6 అనేసి ఆల్రెడీ ఉంది కదా, అంటే header 6 అనే లైన్ కనపడింది. సో ఇక్కడ ఏం చేశాడు, header 6 లో ఒక మెసేజ్ ని పిలుస్తున్నాడు. అండ్ ఆ మెసేజ్ ఎక్కడ నుంచి వస్తుంది, దీంట్లోనే ఉంది అది కూడా. మెసేజ్ ఈక్వల్ టు గెట్ ఆప్షన్ ఈక్వల్ టు మైక్రోసాఫ్ట్ SCT అని ఇక్కడ పెట్టాడు, ఇది ఇచ్చాడు. సో ఇది ఏదో ఒక ఆప్షన్ అనమాట, అదేదో రాశాడు. అండ్ ఆ మెసేజ్ అనేది ఒక కస్టమ్ ఫైల్ బేసికలీ CFS నుంచి వస్తుంది. సో ఇవన్నీ ఇది డిలీట్ చేసిన తర్వాత మనకి సాల్వ్ అయిపోయింది. ఓకే, అది డిలీట్ చేసిన తర్వాత మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అదొక ప్లగిన్, CFS అనేది ఒక ప్లగిన్ బేసికలీ. ఐ థింక్ మీకు సెట్టింగ్స్ లో కనబడుతుంది కస్టమ్ ఫీల్డ్ సూట్. ఇది ప్లగిన్. అండ్ ఆ పాపప్ chattool.php అనేది ఇక్కడ ఇంటిగ్రేట్ అయింది. ఇక్కడ చూస్తే కనుక ఈ పర్టికులర్ పేజ్ అనమాట. అండ్ వై దిస్ ఇస్ హియర్ అనేది మనకు తెలియదు, ఏ పర్పస్ కింద ఉందని తెలియదు. నేను ఇది కూడా నేను అన్పబ్లిష్ చేస్తే మేబీ డ్రాఫ్ట్ చేసినా కానీ నాకు సాల్వ్ అయిపోయేదేమో. నాకు దాంట్లో పని లేదు. సో ఇప్పుడు నేను నా పోస్ట్ ఇంకొకసారి రిఫ్రెష్ చేసి చూస్తాను, పోస్ట్ ఓపెన్ చేసి చూస్తాను. సో పోస్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇది ఇలా డీసెంట్ గానే కనపడుతుంది. నా ప్లగిన్ ఇది అంటే ఇప్పుడు సేమ్ బ్రౌజర్ లో ఓపెన్ చేశాను కాబట్టి సైడ్ బార్ ఒక పాపప్ ఓపెన్ అవ్వాలి కదా, నేను క్రియేట్ చేసింది. సో వచ్చింది. ఓకే, ఇట్స్ అపేరింగ్ ఇన్కాగ్నిటో విండోలో పెట్టి నాకు కనపడింది. సో ఈ టైప్ లో గెట్ 3 అప్డేట్స్ బై టాకింగ్ టు అన్ యూజర్ ఉంటాం. మనం ఏదో ఆఫర్ పెట్టాము, ఇది ఇన్ఫర్మేషన్ మనకు కనపడింది.
సో ఇది ఫైనల్. సో ఇది మన ఇప్పుడు నాకు ఇది ప్రతి పేజ్ లో కూడా అపియర్ అవ్వాలి. నాకు తెలిసి హోమ్ బటన్ నొక్కితే కూడా కస్టమర్స్ ప్రాబ్లమ్ చేసి కూడా ఇది కనిపిస్తుంది అన్నమాట పాపప్ అని. దీని ఫ్యూచర్ లో మేము కొద్దిగా సిఎస్ఎస్ ని మార్చుకొని కొంచెం బ్యూటిఫుల్ గా తయారు చేసుకోవచ్చు. ఈ బటన్ ఉంది, స్క్వేర్ ఒకటి ఉంది, ఇంకా కాస్త బ్యూటిఫుల్ గా కావాలంటే సిఎస్ఎస్ ని మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఒక ఆఫర్ పెట్టావు అంతే నువ్వు ఓవరాల్. సో దిస్ ఈస్ వాట్ యూ యాజ్ అ డిజిటల్ అంటే యూ కెన్ ఆల్సో డూ దిస్. ఎందుకంటే see every time we cannot rely on depend on developers, right? So ఇట్లా సింపుల్ స్క్రిప్ట్స్ ఇప్పుడు మీకు ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో మీకు ఇది మొత్తం మనము చాట్ లో డిస్కస్ చేసాం కదా, ఆ చాట్ లో డిస్కస్ చేసాం కదా. సో నువ్వు అది వాడుకున్నావు అనుకో, నీ వర్డ్ ప్రెస్ లో కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేసి చూడొచ్చు. నీకు వర్డ్ ప్రెస్ ఉంది కదా, సో నీ వర్డ్ వర్డ్ ప్రెస్ సెగ్మెంట్ లాగిన్ అవుతుంది కదా. WordPress segment login with the property. Simply for creating a pop-up, I may have to use a plugin instead. We can also use a plugin. So instead of a plugin, we have custom developed this pop-up again, and this can be implemented on any other website as well. I'll show you that data part, and at the end because it's not just an offer, right? It's like a contact button. It's like CTA button under the when the customer wants to connect with agent, right? Because you need to మాట్లాడాలంటే నేను బిజినెస్ వచ్చే విజిటర్స్ యూ కెన్ క్రియేట్ దిస్ బటన్, రైట్? దీంట్లో నువ్వు వాట్సాప్ లింక్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ బటన్ ఆల్సో యూ కెన్ గివ్ అ వాట్సాప్ ఇమేజ్, దానికి కూడా నువ్వు నీ ఫోన్ నెంబర్ని లింక్ చేసుకోవచ్చు. సో ఇట్ వాస్ సో వండర్ఫుల్. షుడ్ మనం ఇంప్లిమెంట్ చేసాము. ఇప్పుడంతా మనం డెవలప్మెంట్ ఫేజ్ గురించి మాట్లాడడం ఏం లేదు. సరే, ఇప్పటి వరకు ఇది క్లోజ్ చేసుకోవచ్చు. నేను క్లోజ్ చేస్తే నాకు అది డిసపియర్ అయిపోయింది. It won't disturb me. For example, if I'm reading something, I'll simply close this and I can read what I want to read, right? In this section, I want to read what you wrote, right? But then it scroll down చేస్తుంటే మాత్రం అది అపియర్ అవుతుంది, అండ్ ఇది క్లోజ్ చేస్తే నాకు అది కనపడదు. పైకి వెళ్తే వాటి పైన కనపడదు. ఒక 100 పిక్సెల్ స్క్రాల్ డౌన్ చేసిన తర్వాత కనిపిస్తుంది. మన ఫంక్షన్ అలా రాసాము. ఇది వదిలేసి, అండ్ రిగార్డింగ్ today we are talking about Google Analytics, right? కదే కదా నేను చెప్పింది. సో Google Analytics అనేది ఎలా చూస్తాము. Let us go back to my page. ఇక్కడ ఉన్నాం, రైట్? ఇది Google Search Console. సరే, Google Search Console నాకు ఇదంతా కనిపిస్తుంది కదా. నేను ఇక్కడ Google Analytics అంటే నేను ఇక్కడ టైప్ చేద్దాం, Google Analytics అని టైప్ చేద్దాం. సో Google Analytics కి 360suite.google.com అనేసి ఒక లింక్ ఒకటి చూపిస్తాను. నేను క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను. మార్కెటింగ్ ప్లాట్ఫామ్ .google.com కి ఓపెన్ అయింది. సో అనలిటిక్స్ లో నాకు ఏముంటాయి, ఇక్కడ నాకు అనలిటిక్స్ బటన్ ఉంది, నేను క్లిక్ చేశాను analytics.google.com. సో నాకు ఏదైతే జీమెయిల్ కి నేను నా వెబ్సైట్ ని లింక్ చేశాను, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే వెబ్సైట్ అదే జీమెయిల్ తోటి లింక్ అవ్వాలి, లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత నో డేటా రిసీవ్ ఫ్రమ్ యువర్ వెబ్సైట్. ఓకే, బికాస్ మనం ఇప్పుడు ట్యాగ్ అనేది కాపీ పేస్ట్ చేసుకుంటే కలెక్ట్ అవుతుంది డేటా అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ వెబ్సైట్ మీద ఉన్నాను ఇక్కడ చూడు, ఇక్కడ పైన డొమైన్స్ ఉన్నాయన్నమాట. ఆల్ అకౌంట్స్ పక్కన డొమైన్స్ ఉన్నాయి. ఐఎమ్ ఆన్ డిఫరెంట్ వెబ్సైట్. ఐ నీడ్ టు గో బ్యాక్ టు WinChat support, for example. I can simply scroll down or type in the name if it is already added or not. Okay, ఇక్కడ ఉంది. I'll click on this. Okay. సో ఇప్పుడు నా డేటా అనేది ఓపెన్ అయింది, నా అనలిటిక్స్ అనేది ఓపెన్ అయింది. ఇది అనలిటిక్స్ పేజ్ అనమాట. ఐ సెండ్ యూ ద లింక్, analytics.google.com. ఓకే, సో నువ్వు ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే మనం గూగుల్లో కాన్ఫిగర్ సెటప్ చేసుకుంటామో ఆ పేజ్ అనేది మనకి ఇప్పుడు చూడు, ఇప్పుడు యాక్టివ్ యూజర్స్ ఇన్ ద లాస్ట్ 30 minutes. యూ సీ దిస్ 4 users ఆర్ యాక్టివ్, అండ్ ఆ 4 users లో ఒక ఇద్దరు ఇండియా నుంచి ఉన్నారు, ఒక ఇద్దరు సింగపూర్ నుంచి ఉన్నారు. సో రియల్ టైమ్ లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు రైట్ నౌ ఎంతమంది ఉన్నారు, ఇది రియల్ టైమ్ అనలిటిక్స్, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు రైట్ నౌ కూడా ఒక 4 users ఉన్నారు లాస్ట్ 30 minutes లో. యాక్టివ్ యూజర్స్ ఇన్ ద లాస్ట్ 5 minutes 1 user, ఇట్లా కూడా చూసుకోవచ్చు. కెన్ సీ హైదరాబాద్ నుంచి లాగిన్ అయ్యాడు అతను నేను.
ఇక్కడ కనిపిస్తుంది కదా, అండ్ అలా చూపిస్తుంది. అండ్ ఇది నీకు డాష్ బోర్డ్ అనమాట, అనలిటిక్స్ డాష్ బోర్డ్. ఇక్కడ హోమ్ బటన్ ఉంటుంది, అండ్ రిపోర్ట్స్ బటన్ ఉంటుంది, ఎక్స్ప్లోర్ బటన్ ఉంది, అడ్వర్టైజింగ్ బటన్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గో బ్యాక్ టు హోమ్ బటన్. హోమ్ బటన్ లో నాకు నథింగ్ బట్ ఇట్స్ డాష్ బోర్డ్. ఓకే, సో నౌ ఇట్ ఈస్ షోయింగ్ మీ యాక్టివ్ యూజర్స్, ఈవెంట్ కౌంట్, అండ్ వన్ సెకండ్. ఇప్పుడు నువ్వు ఒకసారి హెడ్ ఫోన్ లో విని నేను మాట్లాడేది వినిపిస్తుంది చూడు. హలో హలో హలో, హెడ్ ఫోన్స్ లో వినిపిస్తుందా? ఒక పని చేసి ఫోన్ డిస్కనెక్ట్ చేసి నీకు ఫోన్ దీంట్లోనే మాట్లాడతాను. సో నాది రికార్డింగ్ ప్రాపర్ గా అవుతుంది. చలో. ఓకే, సో ఇప్పుడు నేను నీకు గూగుల్ అనలిటిక్స్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి గూగుల్ అనలిటిక్స్ లో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ analytics.google.com అనేది పేజ్ ఇది. ఈవెన్ ఇఫ్ ఐ ఓపెన్ a new tab and type in analytics.google.com, when you logged in with the same Gmail account, analytics.gmail.com with the same email account, it will load and show your pages. సో ఇప్పుడు డిఫాల్ట్ గా ఏంటంటే యా winchatsupport.com అనే వెబ్సైటే ఓపెన్ అవుతుంది. నేను అదే పేజ్ కోసం చూస్తున్నాను. లక్కీలీ ఐ కెప్ ద లాస్ట్ సెలెక్షన్ ఆన్ ద సేమ్ పేజ్. సో నాకు అదే ఓపెన్ అయింది. దిస్ ఈజ్ మై డాష్ బోర్డ్ బేసికలీ, and how many users are active in the last 30 minutes, and what and all I can see here. This is just a dashboard. Okay, so it will give me quick snapshot. సో ఇక్కడ ఏముంటుంది, యాక్టివ్ యూజర్స్, ఈవెంట్ కౌంట్, నేను ఏమేమి చేశాను, ఎక్కడెక్కడ క్లిక్ చేశాను, అవన్నీ ఈవెంట్ కౌంట్, ఈవెంట్స్ అనమాట. వాట్ ఎవర్ వీ డూ ఆన్ ద పేజెస్, 228 users have done 942 events. సో ఇలా స్క్రాల్ డౌన్ చేద్దాము. రీసెంట్లీ యాక్సెస్ రియల్ టైమ్, ఇప్పుడు ఇంకెవరైనా ఉన్నారా అని చూడడానికి రియల్ టైమ్ ఓవర్ వ్యూ. ఇది మనం యాక్సెస్ చేసాం ఇందాక, ఇది మనం దేని మీద వర్క్ చేసామనేసి. సజెస్టెడ్ ఫర్ యూ యాక్టివ్ యూజర్స్, సింగపూర్ నుంచి 111, చైనా నుంచి 78, యుఎస్ నుంచి 13, రష్యా నుంచి 9. ఇక్కడ యాక్టివ్ యూజర్స్ బై కంట్రీ నేమ్, అండ్ ఏ పేజెస్ చూసారు, అజయ్ ఎక్సర్సైజెస్ అనేది మనం చూసాము. కేటగిరీ అది ప్రాబ్లీ మనం చేసింది. పైన విన్చాట్ సపోర్ట్ హెల్ప్, ఇంకోటి ఏదో ఉంది, అది ఎవరైనా యాక్సెస్ చేస్తుంటారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ దేవ్ యాక్సెస్. అండ్ ఇక్కడ చూడొచ్చు నువ్వు ఏ పేజెస్ మీద ఎక్కువసేపు వస్తున్నారు. ఇది లాస్ట్ 7 days. సో లెట్ మీ క్లిక్ ఆన్ లాస్ట్ 30 days, అండ్ ఏ పేజెస్ మీద ఎంతమంది వచ్చారని చూడాలంటే ఐ కెన్ క్లిక్ హియర్ వెయ్యి పేజెస్ అండ్ లాస్ట్ 30 days గురించి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. ఎంగేజ్మెంట్, సో పేజెస్ అండ్ స్క్రీన్స్, ఏ పేజెస్ మీద ఎక్కువసేపు మన యూజర్స్ ఉన్నారు. ఇది నా అనలిటిక్స్. అనలిటిక్స్ అంటే ఏంటి? బై డిఫాల్ట్ అనలిటిక్స్ మీన్స్ you are just analyzing the data on your website, and that is so called as analytics. And this analytics is helpful for you. It will show you like which all are the pages where users have browsed on your website. సో ఇప్పుడు ఇక్కడ నేను చూస్తుంటే లాస్ట్ 30 days లో సో ఐ కెన్ సీ దీస్ మెనీ పేజెస్. ఈ పేజెస్ టైటిల్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వ్యూస్ ఉన్నాయి. ఎన్ని వ్యూస్ ఉన్నాయి అనేది చూడు. 3,322 వ్యూస్ ఉన్నాయి. అంటే అంతమంది అన్నిసార్లు చూశారు. ఎంతమంది చూశారు పక్కన పెట్టు, 3,332 వ్యూస్ ఉన్నాయి ఇక్కడ, 322. అండ్ ఎక్కువ సార్లు ఏ పేజ్ చూశారు, విన్చాట్ సపోర్ట్ హోమ్ పేజే ఉంటుంది డిఫాల్ట్ గా, ఎవరైనా హోమ్ పేజే ఓపెన్ చేస్తారు. సో అది కాకుండా ఇంకే పేజ్ ఓపెన్ చేశారు. ఎస్, సో విండోస్ అప్డేట్ ఎర్రర్, ఇది 7002. ప్రాబ్లీ యూ మైట్ హావ్ వర్క్డ్ ఆన్ దిస్ పేజ్. 8005, 8008D. యా, కొంచెం వాయిస్ వినిపిస్తుంది నాకు. ఎస్, సో ఈ పేజెస్ మీద ఎక్కువ సార్లు ఓపెన్ చేశారు. ఇది మోస్ట్లీ నువ్వు వర్క్ చేసిన పేజెస్ ఉండొచ్చు. అండ్ ఈ టైప్ లో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో ఫర్ లాస్ట్ 90 days దిస్ ఇయర్. ఓకే, ఇది జాన్ నుంచి ఇప్పటి వరకు చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మళ్ళీ చేంజ్ అయ్యాయి మన న్యూస్, విన్చాట్ సపోర్ట్ న్యూస్ అనే పేజ్ కూడా ఎవరో, అబౌట్ అనే పేజ్ కూడా యాక్సెస్ చేశారు. సో ఇలా కొన్ని పేజెస్ మనకి కనపడుతున్నాయి. అంటే నా దగ్గర 240 pages ఉన్నప్పుడు why am I seeing, like why people are seeing only these many pages and not on the other pages? Because these pages are ranking on the top. Okay, so these pages are basically ranking on the top. And ఇప్పుడు నేను ఇంకా ఇది 1 year కి పెట్టేద్దాము. లాస్ట్ క్యాలెండర్ ఇయర్ 2025 మొత్తం చూద్దాము. సో 2025లో 12,000 వ్యూస్ ఉన్నాయి. 12,000 వ్యూస్ లో
2000 వ్యూస్ నీకు నియర్లీ 1982 వ్యూస్ హోమ్ పేజ్ లో ఉన్నాయి. మిగతావి ఎక్కడ ఉన్నాయి ఇక్కడ చూడు, 10 పేజెస్ చూపిస్తుంది నీకు ఇక్కడ, రైట్. సో ఈ పేజెస్ లో ఎక్కువ మంది చూస్తున్నారు. ఓకే, అంటే ఇది 10 పేజెస్ కాదు యాక్చువల్ గా, నీ దగ్గర ఇంకా చాలా పేజెస్ ఇక్కడ చూడు. 1154 రిజల్ట్స్ ఉన్నాయి. నేను ఐఎమ్ జస్ట్ డూయింగ్ మిస్టేక్. సో ఇక్కడ 1154 రిజల్ట్స్ ఉన్నాయి నీ దగ్గర. ఐ నీడ్ టు గో టు ది సెకండ్ పేజ్. ఇప్పుడు నేను సెకండ్ పేజ్కి వచ్చాను. ఈ పేజెస్ మీద కూడా జనాలు అనే వాళ్ళు వస్తున్నారు, పబ్లిక్ వస్తుంది. సో నీకేంటి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అనలిటిక్స్ లో? కెన్ ఐ నాట్ డౌన్లోడ్ దిస్? ఇది డౌన్లోడ్ చేసుకుంటే నాకు ఈజీ కదా, ఐ కెన్ అనలైజ్, రైట్? సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ ఆర్ సంథింగ్ యూ కెన్ ఫైండ్. ఇక్కడ పైన ఉంటుంది షేర్ దిస్ రిపోర్ట్, రైట్? Open this report as an exploration, edit comparisons. We can actually compare. Okay, last 365 last 30 days కి అంతకు ముందు 30 days కి ఎలా ఉంది అలాంటి కంపారిజన్స్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. And insights, customized report. Okay, let me click on this. Download the file. Download to CSV, for example. సో నాకు మొత్తం డేటా అంతా డౌన్లోడ్ చేసుకున్నాను. నా ఫైల్స్ ఇది 1 year డేటా డౌన్లోడ్ చేశాను అనుకున్నాను. అది 1 year ఉందో లేదో తెలియదు, చూద్దాం ఒకసారి ఇక్కడ ఎంత డేటా డౌన్లోడ్ అయింది. సో 1154 కదా, అన్ని పేజెస్ డౌన్లోడ్ అయ్యాయి. సో పేజ్ నేమ్స్ ఇక్కడ చూపించలేదు నీకు, డిపెండ్స్. ఇది టైటిల్స్ మాత్రం చూపిస్తుంది, పేజ్ టైటిల్ చెప్తోంది. బట్ స్టిల్ ఓకే. ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఏ పేజ్ మీద ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇలాంటివన్నీ చూసుకుంటూ పోతే మనకి 1154 రిజల్ట్స్. ఇందాక నువ్వు చూసినట్టు ఈ పేజ్లో 1154 రిజల్ట్స్ అనేవి ఇక్కడ చూసాం మనం. ఏది స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ 1154 నెంబర్ చూపిస్తాం. సో ఆ రిజల్ట్స్ అన్ని మనకి డౌన్లోడ్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ మనం పేజ్ టైటిల్ పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ స్క్రాల్ డౌన్ కంటెంట్ గ్రూప్. నాకు పేజే కావాలనుకుంటే ల్యాండింగ్ పేజ్. ఇప్పుడు నాకు ల్యాండింగ్ పేజ్ కూడా నేను సెలెక్ట్ చేశాను. సో నీకు టోటల్ లింక్ వస్తుంది ఇక్కడ, యు సీ దిస్, రైట్? సో నీకు టోటల్ పేజ్ లింక్ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ హెడర్లో మనం జస్ట్ చూస్ చేసుకోవాలి మనకి ఏమేమి కావాలో. స్క్రీన్లో మనకి ఏమేమి కావాలో చూస్ చేసుకుంటే ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తే నాకు లింక్స్తో పాటు నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ద ఫైల్ వన్స్ అగైన్, డౌన్లోడ్ టు CSV. ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు నాకు పేజ్ లింక్ కూడా వచ్చింది కాబట్టి బిలో ఇది నా పేజ్ లింక్. winchatsupport.com తర్వాత ఇది నీ లింక్. సో దీనికి 60 మెంబర్స్ వచ్చారు. ఏది వ్యూస్. సో టోటల్ నా దగ్గర 254 పేజెస్ ఉన్నాయి కదా, బట్ ఇక్కడ చూడు నాకు 4322 చూపిస్తుంది. సీ దిస్, రైట్? 4322 అనేది మనకు చూపిస్తుంది. అన్ని పేజెస్ ని స్క్రాల్ చేశారు. అంటే ట్యాగ్స్ ఉంటాయి కదా, ట్యాగ్స్ అనేవి మనం వర్డ్ ప్రెస్ పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు పెట్టేస్తాము. సో వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ట్యాగ్ అనే పేజ్ సపరేట్ ఉంటుంది. అది నీకు నీ వర్డ్ ప్రెస్ పోస్ట్ లో చూపించదు. సో నీకు 254 పోస్ట్ ఉన్నా కానీ దానికి ఒక 8 ట్యాగ్స్ పెట్టావు అనుకో, 250 × 8 అలా నెంబర్స్ అనేవి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఈ అనలిటిక్స్ వల్ల నీకు ఎంత లాభం ఉందో నీకు ఇక్కడ అర్థమవుతుంది. సో నేను ఏ పేజ్ మీద ఎక్కువ మంది విజిటర్స్ వస్తున్నారు, ఏ కీవర్డ్స్ ర్యాంక్ అవుతున్నాయి, దేని మీద మనం వర్క్ చేయాలి, ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రెండింగ్ లో లేదు, ఇది Windows 7 and 8 విస్టా ఇది కనపడుతుంది కదా URL లో. సో Windows 7 and 8 అనేది ఇప్పుడు ఎవరు వాడట్లేదు. సో ఆ పేజ్ ని ఎవరు వెతకట్లేదు. సో ఇది డెడ్ పేజ్, ఇది డెడ్ పేజ్ అనమాట. సో ఇంకొంచెం పైకి వెళ్ళి ఇక్కడ ఆఫీస్ ఎర్రర్ కోడ్ వేసి 30015 అని పెట్టాడు. అసలు నీకు ఈ స్లగ్ కూడా చూస్తే కనుక చాలా పెద్దగా ఉంది. సో ఇంత పెద్ద స్లగ్ ఉందంటే ఇట్స్ సో దేర్ ఆర్ సమ్ ఇష్యూస్. ఓకే, ఇవన్నీ డెడ్ పేజెస్, యూ కెన్ కాల్ దెమ్ ఎస్ డెడ్ పేజెస్. దీస్ పేజెస్ విల్ నెవర్ ర్యాంక్ యాజ్ వెల్. ఇక్కడ చూడు నాట్ సెట్ అని వచ్చింది. నోట్ సెట్ అనేది ఇక్కడ ఒక టైటిల్ ఉంది, పేజ్ టైటిల్. ఇది మేబీ సమ్ డ్రాఫ్ట్ లో ఉన్నట్టున్నాయి కొన్ని. సో ఈ పేజెస్ ఇక్కడ నుంచి సింగిల్ యూజర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నెంబర్స్ 800805 దగ్గర నుంచి 2048 దగ్గర నుంచి ఇలా నెంబర్స్ ఉన్నాయి. సో బట్ నువ్వు ఇప్పటి వరకు ఉన్న వాటిలో చూస్తే కనుక 800700 C1 అనే ఎర్రర్ ఒకటి ఉంది. ఆల్దో ఇట్ ఈస్ షోయింగ్ యూ Windows 7, 8, 10, దట్ పేజ్ ఇస్ స్టిల్ ర్యాంకింగ్. 60 మెంబర్స్ చూస్తున్నారు ఇంకా. ఓకే, బికాస్ ఇఫ్ యు సీ దిస్ పేజెస్ హ్యాపెనింగ్, దానికి మనం దాని మీద వర్క్ చేసుకోవచ్చు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. winchatsupport.com/
ఎందుకంటే ఇంత పెద్ద స్లగ్ ఉన్నప్పుడు నీకేంటంటే ర్యాంకింగ్ లో కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నువ్వు స్లగ్ మార్చకూడదు కదా, యు ఆర్ నాట్ అవును. సపోజ్ టు చేంజ్ ద స్లగ్. సో ఇది నీ పేజ్. ఓకే, సో నీ పేజ్ అనేది ఇలా ఉంది, కంటెంట్ చాలా ఉంది. ఓకే, ఈజ్ మై ఓకే, నేనేం చేస్తానంటే లెట్ మీ గో బ్యాక్ టు ప్రైవేట్ విండో. సారీ, షిఫ్ట్ n. ఇది ఎందుకు నేను ప్రైవేట్ విండోలో ఓపెన్ చేశానంటే, నేను ఆల్రెడీ బ్రౌజ్ చేస్తున్న విండోలో నాకు క్యాషే ఉంది, నేను క్లియర్ చేసుకోవాలి నా బ్రౌజర్ క్యాషేని. లేదంటే నాకు ఈ పాపప్ అనేది కనిపించలేదు. లెఫ్ట్ సైడ్ లో పాపప్ ఇందాక మనం పెట్టాం కదా, యా సో అది 20th March వరకు మనం అప్డేట్స్ అని పెట్టాము. సో ఎనీవిచ్ వే, సో ఇది లెట్ ఇట్ బి దేర్. సో ఇది నీకు కాన్సెప్ట్ అన్నమాట. నీకు జస్ట్ నేను ఆ పేజ్ మాత్రమే చూపించాను, ఒక రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేశాను. సో మేబీ నువ్వు డౌన్లోడ్ చేయలేకపోవచ్చు ఈ డేటాని. కాకపోతే నేను నీకు ఒక పని చేస్తాను, నీకు ఎక్సెల్లో నేను ఈ ఎక్సెల్ షీట్ ఏదైతే డౌన్లోడ్ చేశానో అది నీకు ఒకసారి పంపిస్తాను.